హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకో నలుగురు చూసి వాళ్ళు కూడా ఒక లైక్ చేస్తే ఇంకో నలుగురికి అలాగే వెళ్తుంది అనమాట, రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను డైలీ వ్లాగ్సే చేస్తానండి. నేను వేరే వ్లాగ్స్ అనేది నేను తీయలేను, ఎందుకంటే నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను. నేను చెప్పాను కదా నా కాలు బాగాలేదనమాట, డాక్టర్ దగ్గరికి వెళ్తే రెస్ట్ తీసుకోమని చెప్పారనమాట. చిన్న చిన్న ఇంట్లో పనులు కూడా చిన్న చిన్నవి చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఈరోజు అయితే సాటర్డే అండి. సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు తీయడానికి ట్రై చేస్తాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. మా వాడికి హాఫ్ డే కదా, వచ్చేస్తాడు. వాడికి నాకు రైస్ పెట్టుకోవాలి. మా వారు కూడా వెళ్ళిపోయారు. అతనైతే లంచ్కి వస్తానన్నారు ఈరోజు. ఈ రోజునైతే మా పాపకైతే బీరకాయ పప్పు పెట్టాను ప్లస్ రైస్ పెట్టాను అనమాట. అప్పుడా లేవు వేపేసి పెట్టడానికి, తనైతే అలాగే తీసుకొని వెళ్ళింది. ఇంకా తింటుందో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఇదండి. మార్నింగ్ గుడికి వెళ్ళటం అవ్వలేదు, ఈరోజు సాటర్డే కదా. ఈవినింగ్ వెళ్తామేమో అనుకుంటున్నాను, చూస్తాను, మా వారిని అడుగుతాను. తీసుకెళ్తారు అతనికి వీలుని బట్టి, టైంని బట్టి. లేకపోతే లేదు, ఇంట్లోనే నేను ఇంకా మళ్ళీ పూజ చేసేసుకుంటాను అనమాట. ఓకేనా, ప్రజెంట్ అయితే ఇదండి. చూస్తూ ఉండండి. నా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు లైక్ ఇస్తే నాకు ఇంకో నలుగురికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. వాళ్ళు ఇంకో లైక్ ఇస్తే నా వీడియో నచ్చి ఇంకొక నలుగురికి వెళ్తుంది అనమాట, అలాగనమాట. అందుకే నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్స్ అయితే చేయండి. ఓకేనా, లైక్స్ అయితే రావట్లేదు. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, ఇంకా రావు, వస్తూ ఉంటాయి స్లోగా. ఓకేనా, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అంటే నేను వంట చేసేటప్పుడు మళ్ళీ షూట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ప్రజెంట్ మార్నింగ్ లేచానండి. మార్నింగ్ నుంచి రెస్ట్ లేదు. ఇప్పుడు 11 అయింది. ఇప్పుడే ఇంకా నేను వేడన్నం తిన్నాను. అస్సలు ఖాళీ లేదు. కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ వంట చేయాలన్నమాట. మా వారు ఎలాగో లంచ్కి వస్తారు. కొంచెం మబ్బుగా ఉంది, వేడివేడిగా పెడదామని, కొంచెం లేట్గా చేద్దామని. రైస్ ఒక్కటే అనమాట. అతని పకోడీ ఏదో తెస్తానన్నారు. పప్పుతో పకోడీ అంటే అతనికి నాకు చాలా ఇష్టం అనమాట. నేను తింటానో లేదో, ఎందుకంటే నాకు అప్పుడప్పుడు గ్యాస్ పెయిన్ వస్తుంటుంది అనమాట, కడుపులో భయం అనమాట తినడానికి. ఈ సోదంతా మీకు ఎందుకులేండి, మీరైతే చూస్తూ ఉండండి. ఓకేనా, ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నామండి. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. పిల్లలు అయితే తీసుకెళ్ళట్లేదండి, అతను నేనే వెళ్తున్నాను అనమాట. అతను కూడా వస్తాను అనేసి చెప్పలేదు నాకు, కాకపోతే వచ్చాక బలవంతం చేస్తే వస్తున్నారనమాట, ఫోర్స్ చేస్తే రండి వెళ్దాము అనేసి. అతనికి ఇంట్రెస్ట్ లేదు, కొంచెం టైర్డ్ అయిపోతారు కదా ఆఫీస్ నుంచి వచ్చాక, అందుకనేసి కొంచెం వెళ్ళి చూద్దాం రండి, నేను మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను టెంపుల్కి వెళ్దాం అనేసి అని అంటే, ఓకే పదైతే అనేసి రెడీ అవుతున్నాం అనమాట. రెడీ అయిపోయాము, ఇప్పుడైతే వెళ్ళిపోవటమని. మనం ఎప్పుడు వచ్చినా వెనక వైపు లోపల తీసాను. ఇదండి టెంపుల్, ఇది రామాలయము. ఈ టెంపుల్ రామాలయం, వెంకటేశ్వర స్వామి. ఇక్కడేమో విఘ్నేశ్వర, చల్లగా కాదు, వేరే వాళ్ళు మంచిదేలే, ఎంత పడుతుంది? అది ఓడిపోగలరు అంతే. భజన అయితే అవుతుందండి గుడిలోని, బాగా చేస్తారు ప్రతి సండే భజన.
సాటర్డే సండే అంటారు. సారీ సాటర్డే సండే అనే వస్తుంది రేపు సండే చూసావా? టెంపుల్కి టైం ఎంత అయింది? ఆ? అబ్బో రాగం తీస్తున్నాం మేము వెళ్ళంటే ఏం లేదు. పల్లీలు అయితే ఫ్రై చేశానండి చట్నీకి. అల్లం చట్నీ ఉంది అందుకే కొంచెం పెట్టాను అన్నమాట. పల్లీల చట్నీలోకి పచ్చిమిర్చి అన్నమాట. అక్కడైతే దోశ పిండి అయితే పెట్టాను దోశకి. దోశలు వేస్తున్నాను నేను వేయట్లేదండి, మా అమ్మాయి వేస్తారు. నేనైతే చట్నీ కొడతానన్నమాట. ఈ టైంకి రోజు మాది డిన్నర్ అయితే అయిపోద్ది. ఈరోజు లేట్ అయిపోయింది. రేపు సండే కదా అందుకు ధీమా అన్నమాట. సండే కదా లేట్గా పడుకొని లేట్గా లేవచ్చు అని. సండే మండే వ్లాగ్ సారీ సాటర్డే ఎక్కువైపోతుంది సరిపోతుంది. సాటర్డే సండే వ్లాగ్ అండి, ఇది మిక్సింగ్ అన్నమాట, కన్ఫ్యూజ్ కాకండి. వీళ్ళైతే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తుంది, మీకు కనిపించదు లైటింగ్ ఎక్కువ ఉంది. మా అమ్మాయికి అన్నీ రెడీ చేసి ఇచ్చిస్తే దోశలు వేసేస్తుంది అన్నమాట. టెంపుల్కి వెళ్తే ఏదో మనసు నాకు అనిపిస్తుంది అన్నమాట. మీరైతే చూస్తూ ఉండండి వీడియో. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? పాత వాళ్ళందరూ అయితే ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి ఇంకో నలుగురు చూస్తారు, వాళ్ళు కూడా లైక్ చేస్తే ఇంకో నలుగురికి వెళ్తుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.